హలో యూట్యూబ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ అండి, వ్యూస్ అస్సలు రావట్లేదు. మీరు ఒక్క లైక్ చేస్తే ఎక్కువ మందికి సపోర్ట్గా వెళ్తుంది స్టోరీ, ఎక్కువ మంది చూస్తారు. ఇక తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం. ఏమో తెలియదు, ఆ రోజుకి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్తాను, లేదంటే లేదు అని సింపుల్గా చెప్పేస్తాడు రుద్ర. రేష్మ రుద్ర చేతులు పట్టుకొని, వెళ్దాం రుద్ర, మనం 3 సంవత్సరాల నుంచి వెళ్ళకుండా తప్పించుకుంటూ ఉంటున్నాం కదా, ఈ సంవత్సరం వెళ్దాం. ఆమె కొడుకు ఎవరో కూడా మనకు తెలుస్తుంది కదా అక్కడికి వెళితే అని అంటుంది. సరేలే చూద్దాంలే అంటూ రుద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. యష్మి నేత్ర దగ్గరకు వచ్చి, మేడం, కొడుకు బర్త్డేకి వస్తున్నావు కదా అంటూ నేత్రాని అడుగుతుంది. సంధ్య కూడా నేత్ర చేతులు పట్టుకొని, రా అన్నయ్య, నా అన్నయ్య బర్త్డేకి మరో అన్నయ్య లేకపోతే ఎలా అని అడుగుతుంది. అతను వాళ్ళిద్దరినీ చూసి నవ్వుతూ వస్తున్నాను అని అంటాడు. ఇద్దరూ కూడా చాలా సంతోషంగా నేత్రకి చెరువు పక్క చేతులు పట్టుకుంటారు. సాత్విక నేహ దగ్గరకు వచ్చి, నేహ, నువ్వు వీడియో చూసావా అని, క్లియర్గా ఉందా అని అడుగుతుంది. చూశాను, కానీ నాకేమీ అర్థం కాలేదు. అసలు నాకు ఆ డ్రగ్స్ గురించి ఏమీ తెలియటం లేదు అని అన్నది. నీకు తెలియదేమో, నేను కూడా మొత్తం క్లియర్గా 1కి 10 సార్లు చూశాను, కానీ ఏమీ అర్థం కాలేదు. చాలా పదాలు నేను ఇప్పటి వరకు కూడా వినలేదు. అసలు ఆ డ్రగ్స్ ఎలా యూస్ చేస్తారు అనేది కూడా అర్థం కాలేదు. నేను నెట్లో కూడా సెర్చ్ చేశాను, కొన్నిటికి అయితే మీనింగ్ తెలియలేదు, దేనికి యూస్ చేస్తారో కూడా అర్థం కాలేదు అంటూ తను సెర్చ్ చేసింది మొత్తం కూడా నేహాకు క్లియర్గా చెబుతుంది. అప్పుడే అటుగా నిఖిల్ వస్తూ ఉండటంతో ఇద్దరు కూడా టాపిక్ మార్చేస్తారు. మా బావ బర్త్డే మరో 2 రోజుల్లో ఉంది. మా బావ కోసం నేను స్పెషల్గా ఏదైనా గిఫ్ట్ కొనాలి అనుకుంటున్నాను. నాకు తోడుగా వస్తావా నేహ అని అడుగుతుంది. కరెక్ట్గా నిఖిల్ వాళ్ళ దగ్గరకు వచ్చే సమయానికి, నేను రావటం ఎందుకు, మీ బావని తీసుకొని వెళ్ళు, అప్పుడు మీ బావకి ఏది ఇష్టమైతే అది కొనిస్తే సరిపోతుంది కదా. బర్త్డేకి మనం సర్ప్రైజ్ అంటూ వాళ్ళకు ఇచ్చే గిఫ్ట్ కంటే కూడా వాళ్ళకు ఇష్టమైంది, వాళ్ళకు నచ్చింది ఇస్తే వాళ్ళ కళ్ళల్లో ఉండే ఆనందం మనం డబ్బుతో కొలవలేము. కాబట్టి నేను చెప్పింది చెయ్యి అని అన్నది. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ మా బావ నాతో రాడు కదా అని ఫేస్ దిగాలుగా పెట్టి అంటూ, వస్తే నువ్వు అన్నట్లు కొనిచ్చేదాన్ని. అస్సలు మా బావ పుట్టినరోజు కూడా జరుపుకోవాలి అని లేదంటాడు. చిన్నప్పుడు బాగా జరుపుకునేవాడు, ఆ తర్వాత ఇక పుట్టినరోజు జరుపుకోవటం మానేశాడు. ప్రతి సంవత్సరం నేను ఏదో ఒక గిఫ్ట్ తీసుకొని వెళ్తున్నాను, కానీ కనీసం తను ఓపెన్ కూడా చేయటం లేదు అని బాధగా అంటుంది. మొదట్లో ఏదో నిఖిల్ ఉన్నాడు అనే టాపిక్ డైవర్ట్ కోసం మాట్లాడిన తర్వాత మాత్రం తన మనసులో ఉన్న మాట బయటకు వచ్చేస్తుంది. నిఖిల్ ఏదో మాట్లాడడానికి అక్కడికి వచ్చాడు, కానీ వాళ్ళిద్దరూ పర్సనల్స్ మాట్లాడుకుంటూ ఉండటంతో ఇక అక్కడ ఉండకుండా వెళ్ళిపోతాడు. నిఖిల్ వెళ్ళిపోయింది కూడా వాళ్ళిద్దరూ గమనించరు. అలా పూర్తిగా వాళ్ళ టాపిక్లోనే లీనమైపోయారు. అయ్యో అవునా, నీకు మీ బావ అంటే చాలా ఇష్టం కదా, మీ బావకు నువ్వంటే ఇష్టం లేదా, అందుకే నిన్ను ఇలా దూరం పెడుతున్నాడా, నువ్వు గిఫ్ట్ ఇచ్చినా కనీసం ఓపెన్ చేయటం లేదు అంటే. ఆ తర్వాత ఇక మాట్లాడలేదు. తర్వాత ఏం మాట్లాడినా కూడా సాత్వికకు బాధ కలిగించినది అవుతుంది అని అనుకొని సైలెంట్ అయిపోయింది నేహ. ఏమో, నాకు అదే అర్థం కావటం లేదు. నేను ఏది అడిగినా కూడా తీసుకొని వచ్చిస్తాడు, కానీ నాతో మాత్రం క్లోజ్గా మూవ్ అవ్వడు, కోపంగానే ఉంటాడు. ఎప్పుడు చూసినా నేను ఎంత ప్రేమ చూపిస్తున్నా తను నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడో అర్థం కావటం లేదు అని బాధగా అంటుంది సాత్విక. నువ్వేమీ బాధపడొద్దు అంటూ ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకుంటూ, ఖచ్చితంగా మీ బావ నీ ప్రేమను అర్థం చేసుకుంటాడు, నిన్ను కాకపోతే ఇక ఎవరిని కలుసుకుంటాడు. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. షాపింగ్కి వెళ్దామంటూ ఇద్దరూ కూడా షాపింగ్కి వెళ్తారు. కరెక్ట్గా 2 రోజుల తర్వాత అర్ధరాత్రి 12 గంటలకు రాజేంద్ర తన కొడుకు రుద్ర గదిలోనికి వచ్చి ఒక పెద్ద బెలూన్ పేలుస్తాడు. ఆ సౌండ్కి నిద్రలేచిన రుద్ర చాలా కోపం వస్తుంది, కానీ తన ఎదురుగా ఉన్నది తన తండ్రి కావటంతో, ఏంటి డాడీ, నా నిద్ర డిస్టర్బ్ చేశారు అంటూ కళ్ళు నులుపుకుంటూ అడుగుతాడు. నా కొడుక్కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చానురా అంటూ కొడుకుని ప్రేమగా దగ్గరకు తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టి, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, ఇలాంటి పుట్టినరోజులు నువ్వు ఎన్నో జరుపుకోవాలి అని నేను మనసారా కోరుకుంటున్నానురా అని రుద్ర చేతిని చేతిలోనికి తీసుకుంటారు రాజేంద్ర.
రుద్ర కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ డాడీ అంటూ తన తండ్రిని హత్తుకుంటాడు. ఈ సంవత్సరమైనా నీ పుట్టినరోజు నేను గ్రాండ్గా చేస్తానురా. నీ పుట్టినరోజుని గ్రాండ్గా చెయ్యాలి అని నా కోరిక. కానీ నువ్వు ఒప్పుకోవటం లేదు. నాకు అస్సలు ఇష్టం ఉండదు డాడీ అని మీకు తెలుసు కదా. ప్లీజ్ మీరు ఇటువంటివి ఏమీ చేయొద్దు. మనిద్దరం కలిసి గుడికి వెళ్దాం, అది కూడా మీకు టైం ఉంటే. ఒకవేళ మీకు కుదరదు అంటే వద్దు, ఇక అంతే. అంతకు మించి నాకు పుట్టినరోజు నాడు సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం ఉండదు అని అంటుంది. ఏంటోరా, నువ్వు చిన్నప్పుడు పుట్టినరోజు అంటే ఎంతో సందడిగా ఎంతో ఆనందంగా ఉండేవాడివి. నాకు ఆ బట్టలు కావాలి, ఈ బొమ్మలు కావాలి అని గోల గోల చేసేవాడివి. కానీ ఇప్పుడు పుట్టినరోజు అంటే అది కూడా నార్మల్గా ఒకరోజు అన్నట్లుగా తీసుకుంటున్నావు. కనీసం ఈ సంవత్సరమైనా నా మాట వినరా అని అర్థింపుగా అడుగుతాడు రాజేంద్ర. సారీ డాడీ, మీ మాట కాదు అంటున్నందుకు. కానీ ప్లీజ్, నాకు ఇష్టం లేదు. నన్ను ఈ విషయంలో మీరు బలవంతం పెట్టొద్దు అని అన్నాడు రుద్ర. సరేరా, నీ ఇష్టం అని బాధగా మొహం పెట్టి, నువ్వే వద్దు అంటే నేను మాత్రం ఏమి చేయగలను అని కొంచెం బాధగానే అంటారు. సరేలే అంటూ మరలా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని చెప్పి ప్రేమగా మరొకసారి రుద్రని హత్తుకొని తన రూమ్లోనికి వెళ్ళిపోతారు. రాజేంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోయిన మరుక్షణం ఏవో ఆలోచనలు తన మైండ్లో తొలిచివేస్తూ ఉంటే అతి కష్టంగా వాటిని ఆపుకొని నిద్రని ఆహ్వానిస్తాడు రుద్ర. ఇక్కడ దాక్షాయిని తన కొడుకు పుట్టినరోజు అని ఉదయాన్నే గుడికి వెళ్ళి తన కొడుకు పేరు మీద అర్చన అభిషేకం చేయించి గుడిలో అన్నదానానికి డబ్బులు ఇచ్చి వాటి గురించి అక్కడ ఉన్న పంతులు గారికి అక్కడ అన్నదానం చేయించే వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి ఆ తర్వాత ఇంటికి వస్తుంది. ఇంటి దగ్గర సంధ్య దాక్షాయిని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. దాక్షాయిని ఇంటికి వచ్చిన వెంటనే, ఏంటమ్మా గుడికి నేను వస్తానంటే నన్ను మాత్రం తీసుకొని వెళ్ళలేదు. అసలు అన్నయ్యని ఇప్పటి వరకు నాకు ఒక్కసారి కూడా చూపించలేదు. అందరితో పాటే నేను కూడానా? లేదంటే కనీసం నాకైనా అన్నయ్య ఫోటో చూపిస్తావా అని ఆశగా అడుగుతుంది. చిరునవ్వే దాక్షాయిని సమాధానం అవుతుంది తప్ప నోరు తెరిచి పలానా వ్యక్తి మీ అన్నయ్య అని మాత్రం సమాధానం చెప్పదు. సరేలే, నువ్వు చెప్పవు అని నాకు అర్థమయ్యింది. అన్నయ్య బర్త్డే అని ఈరోజు నేనే స్వయంగా లడ్డు చేశాను అని సంతోషంగా చెబుతుంది సంధ్య. లడ్డు అనేసరికి తన కొడుకుకి లడ్డు అంటే ఎంత ఇష్టమో అని ఒక పక్కన పెట్టు. ఖచ్చితంగా ఈరోజు నా కొడుకు వస్తాడు. వాడికి నీచితో చేతితోనే నోరు తీపిచేద్దువు అని అంటుంది. సంధ్య ఆశ్చర్యంగా, ఏంటి మీ కొడుకు వస్తాడా? అసలు ఏం మాట్లాడుతున్నారమ్మా అని ఏమీ అర్థం కాక సర్లే అంటూ మిగిలిన పనులు చూసుకుంటూ ఉంటుంది. అలానే యష్మి కూడా వచ్చి తన వంతు సాయం చేస్తూ ఇల్లంతా తిరుగుతూ సందడిగా గోల గోల చేస్తూ ఉంటుంది. అలా ఇద్దరూ కూడా ఇల్లంతా తిరుగుతూ ఉన్నప్పుడు యష్మి సంధ్యను పిలిచి, నువ్వు ఈ రూమ్లోనికి ఎప్పుడైనా వెళ్ళావా అంటూ లాక్ వేసున్న రూమ్ని చూపించి అడుగుతుంది. సంధ్య కూడా, లేదు నేను ఎప్పుడూ వెళ్ళలేదు. అమ్మ ఎప్పుడు కూడా ఆ రూమ్కి లాక్ వేసే ఉంటుంది. ఎప్పుడన్నా ఒకసారి ఆ రూమ్లో నుంచి బయటకు రావటం నేను చూశాను. అలా బయటకు వచ్చిన వెంటనే తాళం వేస్తుంది. ఎందుకు అని అడిగినా ఆ ఒక్కటి మాత్రం అడగొద్దు అని నాతో చెప్పింది. అందుకే ఇక నేను దాని గురించి అడగలేదు అని అన్నది సంధ్య. అవునా, నేను కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నాను కానీ నాకు కూడా చూపించలేదు. కూతురుగా నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు కూడా చూపించలేదా? అసలు ఏముందబ్బా ఆ రూమ్లో అని బుగ్గ మీద వేలు పెట్టుకొని ఆలోచిస్తూ అనుకుంటుంది యష్మి. ఏముందో నేను కూడా ఎక్కువగా అడిగి అమ్మను బాధ పెట్టలేక సైలెంట్గా ఉన్నాను అని అంటుంది సంధ్య. అది నిజమే, చెప్పేది అయితే మేడం చెప్పేది కదా అనుకుంటూ వాళ్ళు ఇల్లంతా కూడా అందంగా డెకరేట్ చేస్తూ ఉంటారు. దాక్షాయిని వంటల దగ్గరకు వచ్చి వంకాయ కాకరకాయ ఖచ్చితంగా ఉండే విధంగా చేస్తూ అలానే తన కొడుకుకి ఇష్టమైన వంటకాలు అన్నీ కూడా చేపిస్తూ ఉంటుంది. వాళ్ళు వస్తే మనస్ఫూర్తిగా తినాలి అనుకుంటూ. అలా ఒకరి తర్వాత ఒకరు కాలేజీ స్టూడెంట్స్ అందరూ కూడా ఆ ఇంటికి వచ్చి దాక్షాయిని గారికి వాళ్ళ కొడుకుకి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఉంటారు. అక్కడికి వచ్చిన లెక్చరర్స్ అందరూ కూడా, మీ కొడుకుని మాకు ఇప్పటి వరకు చూపించలేదు. కొడుకు పుట్టినరోజు అని మాత్రం ఇలా పిలిచి ఆ రోజు అందరినీ మీ ఇంటి దగ్గర గ్యాదర్ చేసి పండగ వాతావరణంలాగా చేస్తారు. కానీ ఈసారైనా మీ కొడుకుని మాకు చూపిస్తారా అని అడుగుతారు. ఆమె నవ్వుతూ, దేవుడి దయ ఉంటే ఖచ్చితంగా మీకు ఈరోజే నా కొడుకు ఎవరో తెలుస్తుంది అని అంటుంది. అలా వంటలు అన్నీ కూడా పూర్తయిపోతాయి. అలానే డెకరేషన్ అంతా కూడా పూర్తయిపోయి స్టూడెంట్స్ అందరూ కూడా దాదాపు వచ్చేసే ఉంటారు. ఇక దాక్షాయిని రుద్ర నేత్ర ఇద్దరు వస్తారేమో అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. యష్మి దాక్షాయిని దగ్గరకు వచ్చి,
ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు మేడం అంటూ అడుగుతుంది. అది రుద్ర నేత్ర వస్తాను అన్నారు, వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాను అని అన్నది దాక్షాయిని. అప్పుడే సంధ్య అక్కడికి వచ్చి, అమ్మ అందరూ వచ్చారు, లేట్ అయిపోతుంది, కేక్ కట్ చేసి మనం భోజనాలు పెడదామా అని అడుగుతుంది. రుద్ర నేత్ర ఇంకా రాలేదు అని ఫిక్స్ అయిపోయి, ప్రతి సంవత్సరం ఎవరు రారు కాబట్టి ఈ సంవత్సరం కూడా రారు అనుకుంటుంది. దాక్షాయిని మాత్రం ఒక 5 నిమిషాలు వెయిట్ చేస్తాం, ఖచ్చితంగా వాళ్ళు ఇద్దరు వస్తారు అని ఆశగా గుమ్మం వైపే ఎదురు చూస్తూ ఉంటుంది. తన ఎదురుచూపులు ఫలించి ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగుతుంది. ఇంతకీ దాక్షాయిని కొడుకు ఎవరు, రుద్రనా నేత్రనా? ఇంటి ముందు కారు ఆగింది. మరి ఆ కారులో నుంచి ఎవరు దిగుతారు? ఇదండి ఇవాళ స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం. ఇంతకీ ఈ సస్పెన్స్ మీరు క్లియర్ చేస్తారా లేదా చూద్దాం. ఈ కామెంట్ పెడితే రేపు మీ పేర్లు డిస్ప్లే చేస్తాను. ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఎవరు చెప్తారో చూద్దాం.